పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు మన వంటింటి వరకు సెగలు పుట్టిస్తున్నాయి. ఇరాన్ యుద్ధం హోటల్, రెస్టారెంట్ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. పశ్చిమాసియాలో ఘర్షణలతో గల్ఫ్ దేశాల నుంచి చమురు, గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో కేంద్రం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో కోతలు పెడుతుంది. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించకపోయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్ సప్లై నిలిపివేయడంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతలు పడే ప్రమాదం నెలకొంది. రోజుకి కమర్షియల్ గ్యాస్ కష్టాలు పెరుగుతున్నాయి. వాణిజ్య సిలిండర్ల సరఫరాకు కంపెనీలు బ్రేకులు వేస్తుండటంతో ప్రధాన నగరాల్లో రెస్టారెంట్లు, హోటల్స్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో నిర్వాహకులు మెనూను తగ్గిస్తున్నారు. ముఖ్యంగా అధిక గ్యాస్ వినియోగమయ్యే ఆహార పదార్థాల తయారీ నిలిపివేస్తున్నారు. అంతేకాదు రెస్టారెంట్లకు వచ్చి తినేవారికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో ఫుడ్ డెలివరీ ఆర్డర్లను తగ్గించుకోవాలనే ఆలోచనలో రెస్టారెంట్లున్నాయి. హైదరాబాద్లోని పలు రెస్టారెంట్లు మెనూకు లిమిట్లో పెట్టుకుంటూ గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎల్పీజీ సిలిండర్ల సరఫరా మెరుగుపడకపోతే మరో 2 రోజుల్లో చాలా హోటళ్లు మూతపడి ఈ రంగంపైనే ఆధారపడిన లక్షలాది మంది కార్మికులు రోడ్డును పడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. తాజా పరిస్థితులపై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించి గ్యాస్ సప్లై మెరుగుపడకపోతే హోటల్స్ బంద్ చేయాలన్న యోచనలో ఉన్నట్టు హోటల్, రెస్టారెంట్ సంఘాలు ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. మన ఎల్పీజీ అవసరాల్లో 62% వరకు దిగుమతులపైనే ఆధారపడి ఉంది. యుద్ధం వల్ల హర్మూజ్ జలసంధిలో నౌకలు స్తంభించి భారత్కు దిగుమతులు నిలిచిపోవడంతో పాటు సౌదీ అరేబియా, ఖతర్ నుంచి కూడా సరఫరా ఆగిపోయింది. దీంతో కేంద్రం కమర్షియల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్ రంగాలకు ఎల్పీజీ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ గృహ వినియోగదారులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ రిఫైనరీల్లో ఎల్పీజీ ఉత్పత్తిని పెంచింది. డొమెస్టిక్ రిఫిల్ బుకింగ్ గడువును 21 నుంచి 25 రోజులకు పొడిగించింది. హాస్పిటల్, స్కూల్, హాస్టల్ లాంటి అత్యవసర సంస్థలకు మాత్రమే కమర్షియల్ సప్లై కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఎల్పీజీ కొరతతో ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల నుంచి కమర్షియల్ సిలిండర్ల సప్లై సగానికి తగ్గింది. దీనికి తోడు అక్రమార్కులు బ్లాక్ దందా మొదలుపెట్టారు. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1800 రూపాయలుండగా 2 రోజుల కింద 114 రూపాయలు పెరిగింది. కానీ అక్రమార్కులు ఒక్కో సిలిండర్కు 2500 చొప్పున వసూలు చేస్తున్నారని సమాచారం. ఒక్కో సిలిండర్ మీద దాదాపు 600 రూపాయలు ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తుందని హోటల్ యజమానులు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కమర్షియల్ కనెక్షన్లు 2 లక్షల వరకు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో నెలకు 6 నుంచి 6.5 లక్షల కమర్షియల్ సిలిండర్ల వినియోగం ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల సిలిండర్ల డిమాండ్ ఉంటుంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు మన వంటింటి వరకు సెగలు పుట్టిస్తున్నాయి. ఇరాన్ యుద్ధం హోటల్, రెస్టారెంట్ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. పశ్చిమాసియాలో ఘర్షణలో గల్ఫ్ దేశాల నుంచి చమురు, గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో కేంద్రం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాల్లో కోతలు పెడుతుంది. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించకపోయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్ సప్లై నిలిపివేయడంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతలు పడే ప్రమాదం ఉంది. రోజురోజుకి కమర్షియల్ గ్యాస్ కష్టాలు పెరుగుతున్నాయి. వాణిజ్య సిలిండర్ల సరఫరాకు కంపెనీలు బ్రేకులు వేస్తుండటంతో ప్రధాన నగరాల్లో రెస్టారెంట్లు, హోటల్స్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో నిర్వాహకులు మెనూను తగ్గిస్తున్నారు. ముఖ్యంగా అధిక గ్యాస్ వినియోగమయ్యే ఆహార పదార్థాల తయారీ నిలిపివేస్తున్నారు. అంతేకాదు రెస్టారెంట్లకు వచ్చి తినేవారికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో ఫుడ్ డెలివరీ ఆర్డర్లను తగ్గించుకోవాలనే ఆలోచనలో రెస్టారెంట్లు ఉన్నాయి. హైదరాబాద్లోని పలు రెస్టారెంట్లు మెనూకు లిమిట్లో పెట్టుకుంటూ గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎల్పీజీ సిలిండర్ల సరఫరా మెరుగుపడకపోతే మరో 2 రోజుల్లో చాలా హోటళ్లు మూతపడి ఈ రంగంపైనే ఆధారపడి లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. తాజా పరిస్థితులపై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించి గ్యాస్ సప్లై మెరుగుపడకపోతే హోటల్స్ బంద్ చేయాలన్న యోచనలో ఉన్నట్టు హోటల్, రెస్టారెంట్ సంఘాలు ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. మన ఎల్పీజీ అవసరాల్లో 62% వరకు దిగుమతులపైనే ఆధారపడి ఉంది. యుద్ధం వల్ల హర్ముజ్ జలసంధిలో నౌకలు స్తంభించి భారత్కు దిగుమతులు నిలిచిపోవడంతో పాటు సౌదీ అరేబియా, ఖతర్ నుంచి కూడా సరఫరా ఆగిపోయింది. దీంతో కేంద్రం కమర్షియల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్ రంగాలకు ఎల్పీజీ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ గృహ వినియోగదారులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ రిఫైనరీల్లో ఎల్పీజీ ఉత్పత్తిని పెంచింది. డొమెస్టిక్ రిఫిల్ బుకింగ్ గడువును 21 నుంచి 25 రోజులకు పొడిగించింది. హాస్పిటల్స్, స్కూల్, హాస్టల్ లాంటి అత్యవసర సంస్థలకు మాత్రమే కమర్షియల్ సప్లై కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఎల్పీజీ కొరతతో ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల నుంచి కమర్షియల్ సిలిండర్ల సప్లై సగానికి తగ్గింది. దీనికి తోడు అక్రమార్కులు బ్లాక్ దందా మొదలుపెట్టారు. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1800 రూపాయలుండగా 2 రోజుల కింద 114 రూపాయలు పెరిగింది. కానీ అక్రమార్కులు ఒక్కో సిలిండర్కు 2500 చొప్పున వసూలు చేస్తున్నారని సమాచారం. ఒక్కో సిలిండర్ మీద దాదాపు 600 రూపాయలు ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తుందని హోటల్ యజమానులు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కమర్షియల్ కనెక్షన్లు 2 లక్షల వరకు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో నెలకు 6 నుంచి 6.5 లక్షల కమర్షియల్ సిలిండర్ల వినియోగం ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల సిలిండర్ల డిమాండ్ ఉంటుంది.